శాంతికి చోటు లేదు, పగ ప్రతీకారం, దాడికి ఎదురుదాడి. ఇదే సిద్ధాంతంతో రష్యా యుక్రెయిన్ దేశాలు ముందుకెళ్తున్నాయి. 1000 రోజులైనప్పటికీ ఈ యుద్ధం ఇంకా ఆగట్లేదు. మరింత డేంజర్ లెవెల్లోకి వెళ్ళింది. ఆఖరికి అణ్వాయుధాల ప్రయోగం వరకు కూడా రెండు దేశాలు రెడీ అయిపోతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? న్యూక్లియర్ వార్ ముంచుకొస్తోందా? రష్యా యుక్రెయిన్ యుద్ధం అంతిమ దశకు చేరుకుందా? ప్రపంచాన్ని వణికిస్తోన్న తాజా పరిణామాలు. రష్యా యుక్రెయిన్ యుద్ధం కీలక మలుపు తిరిగింది. రష్యాపై పశ్చిమ దేశాలు తయారు చేసిన అధునాతన క్షిపణులను ప్రయోగించింది యుక్రెయిన్. అమెరికా ఇచ్చిన అటామిక్ మిసైల్స్ తో దాడికి పాల్పడింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ అనుమతితోనే ఈ దాడి చేశామని, బైడెన్ కు ధన్యవాదాలు చెప్తున్నామని ప్రకటించారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 1000 రోజులు గడిచిపోయాయి. అయినప్పటికీ ఇరు దేశాలు కాంప్రమైజ్ కు రెడీగా లేవు. రష్యాకు లొంగే ప్రసక్తే లేదన్నారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అమెరికాలో తయారైన అటామిక్ మిసైళ్లను తమపై ప్రయోగించడంపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షిపణులను ఉపయోగించడానికి అనుమతిచ్చి బైడెన్ పెద్ద పొరపాటు చేశారని, దీనికి గుణపాఠం తప్పదని రష్యా హెచ్చరించింది. యుక్రెయిన్ దాడి తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అణ్వాయుధాలు లేని దేశం ఇతర దేశాల్లో తయారైన క్షిపణులు ప్రయోగించడంతో తమ బలగాలు కూడా యుక్రెయిన్ పై అణ్వాయుధాలు ప్రయోగించేందుకు ఆయన అనుమతిచ్చారు. దీనికి సంబంధించిన పత్రాలపై పుతిన్ సంతకాలు చేశారు. తమపై లాంగ్ రేంజ్ మిసైళ్లను ప్రయోగించడానికి అమెరికా ఎలా అనుమతిస్తుందని రష్యా ప్రభుత్వం ప్రశ్నించింది. రష్యా యుక్రెయిన్ యుద్ధ ఫలితాలు చూస్తే ఇక మనమెప్పుడూ యుద్ధాలను కోరుకోం. యుద్ధోన్మాదంతో అక్కడి భూమి ఇంకా రక్తమొడుతూనే ఉంది. యుక్రెయిన్ పై స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ ప్రారంభమై 1000 రోజులు దాటింది. ఈ యుద్ధం ఇంకా ఎన్నాళ్లుంటుందో, ఎప్పుడు ముగుస్తుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి. 2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్ పై మాస్కో దళాలు చేపట్టిన సైనిక చర్య కీవ్లో వినాశనానికి దారితీసింది. పరస్పర క్షిపణి దాడులతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. యుక్రెయిన్లో పలు నగరాలు ధ్వంసమయ్యాయి. ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. అందంగా ఉండే యుక్రెయిన్ అల్లకల్లోలంగా మారిపోయింది. దాని అందమైన నగరాలు కుప్పకూలిపోయాయి. చారిత్రక ప్రాంతాలు శిథిలమై శల్యమై కనిపిస్తున్నాయి. అటు రష్యా నుంచి యుద్ధం కోసం వెళ్లిన సైనికుల్లో చాలా మంది వెనక్కి రాలేదు. యుక్రెయిన్ గడ్డపైనే వారు అమరులయ్యారు. ఈ యుద్ధం అపారమైన ప్రాణ ఆస్తి నష్టం మిగిల్చింది. 2.5 ఏళ్లకు పైగా సాగుతోన్న ఈ పోరు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 80,000 మంది యుక్రెయిన్ సైనికులు ఈ పోరులో ప్రాణాలు వదిలారు. దాదాపు 4 లక్షల మంది గాయపడ్డారు. ఈ ఏడాది నవంబర్ 14 నాటికి 589 మంది యుక్రెయిన్ చిన్నారులు చనిపోయారు. దాదాపు 40 లక్షల మంది పౌరులు ఉన్న ఊరిని వదిలి దేశంలోని మరో ప్రాంతానికి తరలి వెళ్లాల్సి వచ్చింది. ఇంకో 60 లక్షల మందికి పైగా పౌరులు ప్రాణభయంతో దేశాన్ని వీడి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లారు. గతేడాది డిసెంబర్ నాటికి యుక్రెయిన్ $152 బిలియన్ నష్టాన్ని చవిచూసింది.